నమస్తే బాబు. నమస్తే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఐడియా ఉందా? అవునండి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తుంటావు అసలు? వ్యవసాయమే. ఏం పంట పండిస్తున్నావు? ఈ పసుపు, మక్క, జొన్నలు ఆ, అది వేస్తాం. అవి వేసినాం మొత్తం. ఎట్లా ఉంది ఆయన పసుపు రేట్లు ఎట్లున్నాయి? పసుపు రేట్ ఇప్పుడు మాత్రం మేలు కరెక్ట్ ఉన్నది కానీ ఉమ్. కాకపోతే వచ్చే సంవత్సరం కూడా ఇట్లుంటేనే మాకు ఏమైనా గిట్టుబాటు అవుతుంది. అంటే గతంలో కంటే ఇప్పుడు బెటర్ అయినా? కొంత బెటర్. సరే, ఓల్ అంటే దేని వల్ల అయింది అనుకో? ఇప్పుడు మాకు దేనివల్ల అంటే ప్రభుత్వం మాత్రం బీజేపీ ఉంటేనే మాకు కరెక్ట్ అయిన ఈ ధర ఉంటుంది. ఇక బీజేపీ లేకుండా వేరే నచ్చింది అనుకో మనకు ధర ఉండదు, ఏముండదు, అంతా పడిపోతూ ఉంటుంది, గిట్టుబాటు రాదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిస్తే మంచిగా చేస్తామంట. ఏం వేరు అంతా ముట్టి మాట చెప్పుకుంటే పోతుంది తప్ప కానీ అది చేసి మాత్రం కాదు. ఇది మాత్రం పక్క బీజేపీ. అంటే ఆయన మోడీ అంటే ఏంది అనుకున్నావు? ప్రపంచానికి ఇప్పుడు దేశాలకే నంబర్ 1. మీకు ఉన్న ఎంపీ ఏమైనా చేస్తుండ పనులు? మా ఎంపీకి అరవింద్ ఏమైనా చేసిండా? చేసిండు చేస్తేనే అది ఇది దాకా వచ్చింది. ఇప్పుడు గెలుస్తాడా మళ్ళా? కంపల్సరీ గెలుచుడే. ఏం పనులు చేసిండు అయితే? ఇక మస్తు ఏర్పడేసిండు. మరి ఇక మనం చెప్పుకోలే మస్తున్నాయి అనిపించేసేది చేసినావు. రైతులకు గిట్టుబాటు ధర కలిగిందా? తగిలితేనే కదా ఇవాళ ఇంత ఇది అదైంది. లేకుంటే ఎక్కడ మనకు అంతా పోయిన సంవత్సరం అంత 3,000 4,000 అయింది. ఈసారి ఇప్పుడు మంచిగా 15,000 16,000 పోతున్నది. అంటే గతంలో కూడా కవిత కొన్ని పనులు చేసింది అంటారు. ఏం చేసింది కవిత? వాళ్ళు దోసుకోవడానికి వేసింది తప్ప కానీ ఒక రైతులకు మేలు ఏం చేయలేదు. ఇది ఎవరిది రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు వేస్టే. అదే ఏం చేసి ఉంటే రైతులకు ఏం పండించడంలో గిట్టుబాటుతారు. ఒక 200 ఎకరం 500 ఎకరం చేస్తే రైతులకు పండించింది. ఏది గుట్టలకు ఇచ్చిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో ఖాతాలు పడుతున్నాయి. మనకి ఇవాళ ఇది పండించడానికి ఏం లేదు. అంతే, అలాగే ఎకరాలు ఉన్నాయి కాబట్టి అలాగ పడుతున్నాయి. మనకేమున్నది? ఈ పండించున్నంత వేస్ట్ అయ్యిండు, కూర్చుంటూ అది అయిపోయింది. అంతే. కాంగ్రెస్ ఏమంటుంది? మాకు బలం, ఇంకొన్ని ఎంపీ సీట్లు వస్తే మాకు బలం ఉంటుంది, మేము రైతులకు మేలు చేస్తాం, అందరికి మేలు చేస్తాం. ఏం చేయలేరు, ఏం చెయ్యరు కూడా వాళ్ళతో. కాంగ్రెస్ వస్తుంది కాదు, రాదు. ఏ పార్టీ వస్తుంది? ఛాలెంజ్ మొత్తం బీజేపీ వస్తుంది. పక్కా బీజేపీ. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చేసిండు, మొత్తం మోడీ చేస్తున్నాడు కాబట్టి దేశానికి మొత్తానికి కనబడుతున్నారు. ప్రతి ఒక దేశంకి మోడీని రా అని ఆహ్వానిస్తున్నాడు కాబట్టి ఆయననే మంచి వ్యక్తి. ఆయన అన్ని తీరా వడ్లు కూడా పెరిగినాయి. ఇప్పుడు పోయిన దానికంటే మాకు సరే 1000 రూపాయలు ధర ఇచ్చింది. మంచిగా మంచిగా సరే బాబు.